గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ప్రైవేట్ సెక్టర్ నుంచి మొట్టమొదటిగా ఒక టీచర్స్ ఎమ్మెల్సీగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి నేను రావడం జరిగింది. అసలుకు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అనేక సమస్యలు అనేటివి ఉన్నాయి. వాటిని అన్నిటినీ అధిగమించాల్సిన అవసరం మన ముందర ఎంతైనా ఉంది. ఈరోజు టెక్నాలజీ పెరుగుతున్నటువంటి దశలో మన టీచర్స్లో కానీ స్కూల్ విధానంలో కానీ డెవలప్మెంట్లో కానీ అన్ని యాక్టివిటీస్లో కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ విధానం ఎలా కొనసాగాలంటే స్కిల్స్ డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాగా స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ చేయగలమో ముందు మనము టీచర్స్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా విద్యార్థుల్లో ఆ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. నవేడేస్ ఉండేటటువంటి సిస్టానికి అనుగుణంగా మనం పరిశీలించినట్లయితే కాంపిటీషన్ యుగంలో రోజు రోజుకు అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో టీచర్స్ కొరత అనేది డెఫినెట్గా రాబోయే రోజుల్లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఉన్న టీచర్స్ను బాగా ట్రైనప్ చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి, అంటే ఇలాంటి సెమినార్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇలాంటి సెమినార్స్ వల్ల మన టీచర్స్ కానీ మనం కానీ చాలా షేర్ చేసుకునే దానికి వీలవుతుంది. ఒకరి నాలెడ్జ్ మరొకరికి పంచుకునే దానికి కూడా వీలవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు అందరికి కూడా టీచర్స్ శాలరీస్ కూడా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామో వాళ్ళ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. వాళ్ళు బాగా బోధించాలి, పిల్లలను డెవలప్ చేయాలి, సంస్థను డెవలప్ చేయాలి అనేటటువంటి విధానం వాళ్ళల్లో కనిపిస్తుంది. కాబట్టి కింది లెవెల్ నుంచి కూడా లో బడ్జెట్ స్కూల్స్ కూడా వాళ్ళ విధి విధానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచర్స్ ట్రైనప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హై లెవెల్ వరకు కూడా మంచి కోమిర్చి స్కూల్ వరకు కూడా మనం అందరినీ పరిశీలించినట్లయితే స్కిల్స్ డెవలప్మెంట్ అనేది బాగా జరగాలనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు కొన్ని దేశాల్లో మనం పరిశీలించినట్లయితే ఫిన్లాండ్ దేశాన్ని మనం పరిశీలిస్తే ఎడ్యుకేషన్కు వాళ్ళు చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. మన దేశానికి వాళ్ళ దేశానికి అంటే కొన్ని దేశాలను పరిశీలించినప్పుడు ఎడ్యుకేషన్ చెప్పేటటువంటి టీచర్లు మంచిగా గౌరవిస్తున్నారు. అక్కడ ఉండేటటువంటి ప్రెసిడెంట్తో సమానంగా టీచర్స్ శాలరీస్ కూడా అక్కడ ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా టీచర్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటిది ప్రభుత్వం నిర్ణయం అయితే అక్కడ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ముందుకు పోతుందనేది నా అభిప్రాయం. అలాగే పిల్లలను కూడా బాగా డెవలప్ చేయాలి. కేవలం ఇంజనీర్లు, డాక్టర్స్ ఇవి రెండు పదాలే మాత్రమే మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు పదాలను పక్కన పెట్టి పిల్లవాళ్ళని ఎందుకు బిజినెస్ వైపు మనం నడిపించలేము, ఈ సమాజానికి ఎందుకు మంచిగా తయారు చేయలేము అనేటటువంటి దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బిజినెస్ వైపు వచ్చినటువంటి పిల్లలంతా కూడా కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసేటటువంటి పిల్లలు కూడా ఈరోజు తయారవుతున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్స్, ఇంజనీర్స్ వైపే కాకుండా మిగతా సెక్టార్లో కూడా విద్యార్థులు పోతే ఎలా ఉంటుందని మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ముందుకు తీసుకుపోగలిగితే డెఫినెట్గా విద్యారంగంలో మార్పులు అనేటివి వస్తున్నాయి. విద్యారంగంలో ఎప్పుడు కూడా ఈ సెక్టార్లో మనము పిల్లలకు, ఉపాధ్యాయులకు రిలేషన్షిప్, అలాగే బిట్వీన్ టీచర్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ రిలేషన్షిప్ ఇవన్నీ కూడా బాగుండాలి. ఎప్పటికప్పుడు సెమినార్స్ అనేటివి పేరెంట్స్తో మనం పెట్టుకోవాలి, అలాగే పిల్లలతో కూడా మనం పెట్టుకోవాలి. సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. పెద్దలంటే ఏమిటి, పేరెంట్స్ అంటే ఏమిటి, ఎల్డర్స్ అంటే ఏమిటి, బాంధవ్యాలు ఎలా ఉండాలి, వాళ్ళతో పిల్లలు ఎలా మెలగాలి అనేటివి అప్పుడప్పుడు మారల్ వాల్యూస్ మనము తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మారల్ వాల్యూస్ బాగా క్షీణించిపోతున్నటువంటి ఈ రోజుల్లో మనం మారల్ వాల్యూస్ గురించి చెప్పకపోతే చాలా తప్పిదం చేసిన వాళ్ళమే అవుతాం. కాబట్టి ఎప్పుడైతే చిన్న వయసు నుంచి కూడా ఆ పిల్లవాడు డిసిప్లైన్గా పెరగగలుగుతాడో అప్పుడే ఆ పిల్లవాడు సమాజంలో మంచి పౌరుడిగా తయారవుతాడు, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తయారవుతాడు. అలాంటప్పుడు దేశం కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా స్కూల్ లీడర్స్ కాబట్టి మీ స్థాయిలో పిల్లవాళ్ళను బాగా డెవలప్ చేయాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు స్కూల్స్ను మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ముందుకు తీసుకుపోతున్నారు. ఆ విధంగా పిల్లలను తయారు చేసి సమాజానికి మంచిగా మీరంతా ఇస్తారనేటటువంటి నమ్మకం నాకు బాగుంది. మీరు ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరి కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎడ్యుటెక్ మరియు బ్రహ్మం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.